ప్రారంభంలో పసితనంలో ఉన్నప్పుడు నోటితో పట్టుకొని 7 ఇల్లు మార్చిద్దంట. ఎటు పోవాలన్నా తల్లే తీసుకెళ్ళాలి. ఇది పసితనపు అనుభవము. ఎదిగిన తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? కోతి పిల్లలు. ఎప్పుడైనా మీరు కోతి పోయేటప్పుడు చేయబట్టుకో అని చేయబట్టుకొని నడిపించినట్టు ఏ కోతినైనా చూసారా మీరు? చంకని ఎత్తుకొని ఏ కోతైనా తన పిల్లని తీసుకుపోయిందా? ఒక చేత్తో పట్టుకొని తీసుకుపోయిందా? మనం చూసిన దృశ్యం ఏంటి? తల్లి కోతి వెళ్తూ ఉంటుంది, పిల్ల కోతి గట్టిగా పట్టుకుంటుంది దాన్ని కడుపుని. అవును, ఇదేగా అది చెప్పేది. ఏంటంటే పట్టుకో, నిన్ను పట్టుకునే స్టేజ్ కాదు ఇప్పుడు, నువ్వు నన్ను పట్టుకోవాలి, గట్టిగా పట్టుకో. నువ్వు పట్టు ఎలా ఉండాలో తెలుసా? నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో తెలుసా? ఎక్కలేని ఎత్తైన అంతస్తుకు నేను నిన్ను తీసుకొని వెళ్తా. మధ్యలో వదిలేవనుకో ఎక్కడ పడతావో తెలీదు. చూడండి, ఏది దేన్ని పట్టుకుంది? కోతి ఏమైనా సపోర్ట్ చేసింది? చంకన ఎత్తుకుందాం మనం కనుక ఎత్తుకున్నట్టు, తల్లులు ఎత్తుకున్నట్టు. ఉండు, నేను మాత్రం నిన్ను తీసుకెళ్తా. గట్టిగా పట్టుకుంటే పట్టేసుకుందా? ఇప్పుడు ఈ కుంటివాడు కూడా అట్లనే పట్టుకున్నాడు దైవజనుల్ని గట్టిగా. వాళ్ళు పట్టుకున్నారా, ఆయన పట్టుకున్నాడా? పట్టుకోండి, దేవుణ్ణి పట్టుకోండి, దైవజనుల్ని అంటి పెట్టుకోండి. ఎన్నో వస్తుంటాయి, రకరకాల మాటలు మీ చెవులకు వినబడతాయి, దుష్ప్రచారాలు మీకు వినబడతాయి. సాతాను మిమ్మల్ని మార్గంలో నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. వదలొద్దు. ఎప్పటి వరకు వదలొద్దు? కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి, సంఘాన్ని, దైవజనుల్ని మనం వదలకూడదు. నిత్య సియోనులో మనము చేరేంత వరకు ఈ మార్గంలో నిలిచి ఉండాలి. ఈ 4 మీరు మనసులో పెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు నిలవండి. దేవుడు మిమ్మల్ని పట్టుకొని లేవనెత్తుతున్నాడు. మీ ద్వారా మీ సమాజంలో, మీ కుటుంబంలో అనేక మంది రక్షణ పొందుదురుగాక.